నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువ ఏమంటున్నాడంటే, మందసము ఉడంబడిక పెట్టెను, మీరు మోయుచున్న వారు అంటే యాజకులు, మీరు ప్రజలు కూడా వారి వెనుక మీరు వెళ్ళండి. 3:5లో యెహోషువ ఏమంటున్నాడంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు దేవుడు మీ మధ్య గొప్ప కార్యాలు అద్భుతాలను చేస్తాడు అని యెహోషువ అంటున్నాడు. యెహోషువ 3:5లో ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు దేవుడు మీ మధ్య అద్భుతాలను చేస్తాడు. అవును, అంటే బైబిల్ గ్రంథంలో యెహోషువ ఇది ఒక గొప్ప విషయం అండి, గొప్ప కార్యం. ఏమిటి అంటే, యోర్దాన్ నది ఫుల్ నీళ్లు ప్రవహించుచున్నది. కరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వస్తున్నారు. యోర్దాన్ ఆ నది అడ్డుగా ఉన్నది, యోర్దాన్ అడ్డుగా ఉన్నది. వారు ముందుకు పోలేకపోతున్నారు. ఫస్ట్ ఎర్ర సముద్రం ముందు కూడా సముద్రం అడ్డుగా ఉండే, దేవుడు సముద్రం 2 పాయలుగా చేశాడు, మీ అందరికీ తెలుసు అది. ఇప్పుడు యోర్దాన్ అడ్డుగా నిలబడి ఉన్నది, ఫుల్ వాటర్ పోతున్నది. అప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతో, యెహోషువ, మోషేతో నేను ఎలా ఉన్నానో అలాగే నీతో ఉన్నానని ప్రజలకు నేను చూపించుటకు ఈరోజు ప్రజలను వారి ఎదుట నిన్ను నేను గణపరుస్తాను. సేవకులను దేవుడు గణపరుస్తాడండి. అవును, అది దేవుని పని, మనం చేయలేం, మనకు మనమే తెచ్చుకోలేం, గొప్ప వ్యక్తిగా మనలను మనం మార్చుకోలేం. నేను మొన్న ఏం చేశానంటే, చెన్నైకి వెళ్ళాను. 2 దినములు అద్భుతమైన కూడికలు జరిగినవి. యేసు పిలుచుచున్నాడు, డిజిఎస్ దినకరన్ గారి ఆఫీస్లో అక్కడ మాట్లాడాను. తర్వాత ఒక పెద్ద చర్చిలో మాట్లాడాను. సామ్ జబతురై అంటే ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సేవకుడు, వారు ఇప్పుడు లేరు, వారి యొక్క కుమారుడు ఆ చర్చిని నడిపిస్తున్నారు. ఆ చర్చిలో 3 మెసేజెస్ మాట్లాడాను. అప్పుడు సెకండ్ మెసేజ్ మాట్లాడిన తర్వాత ఒక చిన్న సంఘటన కొద్దిగా నాకు బాధ కలిగింది. బాధ అంటే వేరే ఒక కారణం, కొద్దిగా అరగంట సేపు కొద్దిగా బాధపడ్డాను. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, రాత్రి మీటింగ్ ఉంది కదా, 3వ మీటింగ్, 3వ మెసేజ్, రాత్రి నిన్ను నేను గణపరుస్తా ప్రజల మధ్య అని దేవుడు చెప్తే, సాయంత్రం మీటింగ్ వెళితే దేవుడు అక్కడ ఒక ఫ్యామిలీని నాకు బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే, ఒక చర్చ్ ఉన్నది, ఆ చర్చ్ ముందు రోడ్ ఉన్నది. ఆ రోడ్డు కుడి వైపు కొద్దిగా మీరు నడిచి వెళితే ఎడమ వైపు మీ ఇల్లు ఉన్నది. ఆ ఫ్యామిలీ ముందుకు లేచి రండి అని చెప్పి వారికి పిలుపు ఇచ్చాను. నైట్ మీటింగ్లో జనం బాగా వచ్చారు, అందరికీ పెద్ద షాక్.
ఈ ప్రవచన అందరికీ ఒక షాక్ ఇచ్చినది. షాక్ ఇచ్చి దేవుడు నైట్ మీటింగ్లో నన్ను గణపరిచినట్టు చేశాడు ప్రజల మధ్య. అలాగే యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా, నేను నిన్ను గణపరుస్తా, మోషేతో ఉన్నట్టు నీతో ఉన్నానని ప్రజలకు నేను తెలవాలి కదా, చూపిస్తా, వారి కనుల ఎదుటనే నిన్ను నేను గణపరుస్తా. అలాగే గణపరిచాడు. యెహోషువ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులకు, మందసమును మోస్తూ వెలుచున్న మీరు అక్కడ వెళ్ళి మీ పాదాలు అక్కడ పడంగానే యోర్దాన్ నీళ్లు అక్కడక్కడ ఆగిపోతుంది. ఒక కుప్ప వలె మొత్తం ఇలా లేచి నిలబడుతుంది. వాటర్ అలా లేచి నిలబడుతుందా? ఎప్పుడైనా వంపు ఎక్కడ ఉన్నదో అక్కడే పరిగెత్తుతుంది. కాబట్టి దేవుడు అలా చెప్పాడు. అలాగే ఉడంబడిక పెట్టెను, వారు మోయిచ్చు వెళ్ళి వారి యొక్క పాదం అక్కడ నీటి మీద పడంగానే యోర్దాన్ నీళ్ళు ఆగిపోయినది. ప్రజలు యోర్దాన్ని దాటి వెళ్ళారు. చాలా అద్భుతమైన ఒక విషయం. అందుకే మీరు పరిశుద్ధపరచుకోండి. మీ హృదయం మంచిగా ఉన్నదా, పరిశుద్ధంగా ఉన్నదా ఒకసారి మీరు పరీక్ష చేసుకోండి. లేకపోతే పరిశుద్ధపరచండి. ఇప్పుడు పరిశుద్ధపరచుటకి దేవుడే తన రక్తమును మన కొరకు కార్చాడు శిలువ మీద. ప్రభువా, నీ రక్తం ద్వారా నన్ను కడుగుమో, నన్ను బాగు చేయి, నన్ను కడుగుమో, శుద్ధి చేయి అని చెప్తే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని బైబిల్ మనకు తెలియజేయుచున్నది. పరిశుద్ధపరిస్తే రేపు అద్భుతము, సూచక క్రియలు మీ జీవితంలో జరుగుతాయి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధముగా హృదయమును ఉంచుకోవాలి. రోజు ప్రార్థించాలి. దేవునితో ఒక సంబంధం ఉండాలి. ప్రభువా, ఏదైనా తప్పు ఉంటే క్షమించుము, నన్ను బాగు చేయి, నన్ను శుద్ధి చేయి అని అడగాలి. అవును, అలాగే అక్కడ జరిగింది. దేవుడు గణపరిచాడు యెహోషువను. అక్కడ మనం చదువుతూ ఉండే ఉడంబడిక పెట్టె. ఇప్పుడు యాజకులు వెళ్ళి నిలబడంగానే కాలు అతన్ని వారి యొక్క పాదములు పడంగానే మొత్తం యోర్దాన్ ఆగిపోయింది. అంటే స్పెషల్ ఏంటిది? యాజకులు స్పెషలే, యాజకులు మోయిచున్న ఆ పెట్టె కూడా స్పెషలే కదా. ఆ పెట్టెలో ఏమున్నది అని నేను కొద్దిగా ఆలోచించినట్లయితే శాసనములు మోషే శాసనములను ఆ పెట్టెలో ఉంచెను అని బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ చెప్పబడి ఉన్నది. మోషే శాసనములను పెట్టెలో ఉంచెను. శాసనములు అంటే అర్థం ఏమిటి? కొద్దిగా నేను గూగుల్ సెర్చ్కి వెళ్ళి దానికి అర్థము నేను చూస్తే అక్కడ ఏమున్నదంటే, ఒక వ్యక్తి ఏదైనా మాట ఇచ్చినప్పుడు ప్రూఫ్ కొరకు ఎవరి ముందైనా, ఒక అధికారి ముందైనా సంతకము పెట్టి, తాను ఇచ్చిన మాటను సంతకము పెట్టి దానిని కోర్టులో కానీ అక్కడ జడ్జెస్ ఉంటారు కోర్టులో, ఆ కోర్టులో ఈ శాసనములు అక్కడ ఉంచబడును. అక్కడ ఉంటుందంట ఈ శాసనములు. అలాగే ఇజ్రాయిలు ప్రజలు దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయిలు ప్రజలకు తనకు మధ్యలో ఉన్న ఉడంబడిక అండ్ అగ్రిమెంట్, ప్రజలకు దేవునికి మధ్య ఉన్న అగ్రిమెంట్, ఆ శాసనములను ఆ పెట్టెలో ఉంచారంట. దానికి అంత పవర్. అవును, ఇప్పుడు మన చేతిలో బైబిల్ గ్రంథం ఉన్నది. బైబిల్ గ్రంథం కూడా వాగ్దానములు, దేవుని మాటలు, మనలను బ్రతికించుచున్న మాటలు అన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఈ బైబిల్ గ్రంథమును
మోస్తే అది గొప్ప బ్లెస్సింగే. మోస్తే అంటే ఇష్టం ఉన్నవారే మోస్తారు, అందరూ మోయారు. కొద్దిసేపు పట్టుకోయా అంటే ఆయనకి ఇష్టం ఉండాలి కదా. కాబట్టి అందరూ మోయారు, ఇష్టం ఉన్నవారే చేతులు మోసుకుంటూ వెళ్తారు. తర్వాత హృదయంలో, మన జీవితంలో ఈ మాటలను ఎప్పుడు మనం గైకొని పాటించుచున్నామో అది గొప్ప బ్లెస్సింగ్ అండి. మీకు ముందుగా అడ్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నిలిచిపోతాయి. తర్వాత మిమ్మల్ని కూడా దేవుడు నిలువబెట్టును. మిమ్మల్ని కూడా అక్కడ నీళ్ళు ఆగిపోయింది, కుప్ప వలె మొత్తం అలా లేచినది, మొత్తం నీళ్ళు అలా దేవుడు చేశాడు. మీకు వ్యతిరేకముగా ఉన్న యోర్దాన్ వలె అడ్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తప్పకుండా నిలిచిపోతాయి. మీ ముందు ఉన్న సమస్యలు అన్నీ మీ యొద్ద నుండి దూరమై వెళ్ళిపోతాయి అన్న విషయమును మీరు గమనించాలి. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు రేపే అద్భుతం చేస్తాడని బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉన్నది. మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో అక్సెప్ట్ చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది. ప్రశ్న అడగకూడదు. కొందరు వారికి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అందరినీ స్వస్థపరుస్తున్నారు కదా, ఇంకా వెళ్ళండి. పోయి హాస్పిటల్లో అక్కడ రోగులు చాలామంది ఉన్నారు, ఎందుకు మళ్ళీ హాస్పిటల్ అనవసరంగా పోయి అక్కడ పోయి అందరికీ ప్రేర్ చేయండి అని ఇట్లా ఎగదాలిగా కొందరు మాట్లాడుతుంటారు. ఎప్పుడు అలా మాట్లాడవద్దు. ఎందుకంటే ఈ వ్యాధి జాతి మత కుల భేద లేకుండా అందరినీ ప్రాబ్లంలో పెట్టించుచున్నది వ్యాధి, బలహీనత. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు గబగబని మాట్లాడవద్దు. ఎప్పుడు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది తెలియదు. దేవుని దగ్గర స్వస్థతని పొందాలంటే దానికి ప్రాసెస్ ఉన్నది. ప్రాసెస్ స్వస్థపరచండి అంటే కాదు. బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర అక్కడే పడి ఉన్నాడంట, స్వస్థత రాలేదు. యేసు అతనికి స్వస్థత ఇవ్వాలని అతన్ని వెదకి ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చాలామంది రోగులు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వారికి ఏం చేయలేదు. ఆ ఒక్క వ్యక్తికి స్వస్థతని ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడంటే, స్పాట్కి వెళ్ళాడు. ఇంకా అందరినీ స్వస్థపరచవచ్చు కదా. ప్రాసెస్ ఉన్నది. 38 సంవత్సరాలు నమ్మకంగా పోలేదు. ఇంకా నన్ను ఎత్తుకోపోండి, ఇంకా ఇక్కడ స్వస్థత కాదు. నా భార్య ఫస్ట్ వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. నా పిల్లలు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. ఒంటరిగా 38 సంవత్సరాలు ఇక్కడే పడి ఉన్నాను. ఇంకా నాకు ఏం జరుగుతుంది, తీసుకోపోండి నన్ను అని చెప్పలేదు. ఆ విశ్వాసమును దేవుడు గణపరిచి దేవుడే ఆయనను వెదక్కి వెళ్ళాడు. అంటే ప్రాసెస్ ఉన్నవి. స్వస్థతని పొందాలండి. వెంటనే ప్రశ్న అడగంగానే స్వస్థత రాదు. మన చేతిలోనే ఉన్నది. విశ్వాసంతో తగ్గించుకొని దేవుని సన్నిధిలో పోయి ప్రభువా నన్ను ముట్టుమని అడిగితే దేవుడు చేస్తాడు, కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధపరచుకోండి మీ హృదయంలో. రేపు దేవుడు కార్యం చేస్తాడని ఈ మాట ఉన్నది బైబిల్లో. దానిని ఈరోజు తీసుకుంటాం. ప్రభు తప్పకుండా మీకు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి తండ్రి. ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నమ్మిన బిడ్డలు నమ్మకమును గణపరిచి వారికి ఒక అద్భుతం చేయండి తండ్రి. ఒక్కసారి చీల్చబడిన మీ హస్తం వారి మీద ఉంచండి. ఇప్పుడే శక్తి బాడీలో ప్రవహించునుగాక, నరములలో ప్రవహించునుగాక. అడ్డు ఆటంకములు అన్నిటినీ యేసు నామములో బంధించి ప్రేయర్ చేస్తున్నా. విడుదల దయచేయండి.
ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.